నేటి పునీతులు పునీత 1 మార్సెల్లను గారు. ఈనాడు మీరు దేవుని మాట వినినచో మీ హృదయములను కఠిన పరచుకొనకుడు. గురువారం, జనవరి 16, 2025. మొదటి పఠనం హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 3వ అధ్యాయం 7 నుండి 14 వచనాలు. సహోదరులారా, పవిత్రాత్మ చెప్పిన విధమున ఈనాడు మీరు దేవుని వాణిని వినినచో, దేవునిపై తిరుగుబాటు చేసిన నాటివలే, ఎడారియందు ఆయనను పరీక్షించిన నాటివలే, మీ హృదయములను కఠినపరచుకొనకుడు. నేను వారికి 40 సంవత్సరముల పాటు చేసినది చూచియు, ఆనాడు మీ పూర్వులు నన్ను శోధించి పరీక్షించిరి అని దేవుడు పలికెను. ఆ కారణముననే నాకు వారిపై ఆగ్రహము కలిగి, వారి ఆలోచనయందు వారు ఎప్పుడును తప్పిపోవుదురు. నా మార్గములను వారు ఎన్నడును గ్రహింపలేరు అని పలికితిని. నేను కోపించి ఇటొక శపథమొనర్చితిని, వారు ఎన్నడును లోపల ప్రవేశించి నాతో విశ్రమింపకుందురుగాక. నా సోదరులారా, సజీవదేవుని నుండి విముఖుని చేయునంతటి విశ్వాసహీనమగు దుష్ట హృదయము మీలో ఎవ్వరికిని లేకుండునట్లు అప్రమత్తులై ఉండుడు. కానిచో మీలో ఏ ఒక్కరును పాపముచే మోసగింపబడి మొండి పట్టుదలకు పోకుండునట్లు ఈ దినము అనునది ఉన్నంత కాలము మీరు ప్రతిదినము పరస్పరము సాయపడవలెను. మొదట ఉన్న విశ్వాసమును చివరి వరకు మనము దృఢముగా నిలిపి ఉంచుకొనగలిగినచో మనమందరము క్రీస్తులో భాగస్వాములమే. ఇది ప్రభువు వాక్కు.